నమస్తే మామాస్, హోప్ అందరు బాగున్నారని అయితే అనుకున్నాను. ప్రజెంట్ మేమైతే 6 Flags వాటర్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. అండ్ మేమైతే ఇక్కడ నుండి ఆక్టేషియన్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడే 6 Flags వాటర్ రైడ్ అయితే ఉంది అన్నమాట. ప్రతి ఒక్క వాటర్ రైడ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుండి బస్సులో అయితే వెళ్ళాలన్నమాట. ఒక 2 hours జర్నీ అయితే ఉంది. సో దారిలో వెళ్తూ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాను. టెంపో అయితే ఉంది కదా, సో ఈ టెంపోలో అయితే వెళ్ళాలన్నమాట. స్టార్ట్ అయితే అయిపోయాము రైడ్ అనేది. సో ఇదే టెంపోలో అయితే వెళ్ళాలి అండ్ మళ్ళీ సేమ్ దీంట్లోనే అయితే రావాలన్నమాట. సో చూద్దాం ఎంత టైం పడుతుందో, మీకు దీని తర్వాత అయితే మొత్తం అయితే చెప్తాను. వచ్చేసాం 6 Flags. 1 hour జర్నీ అయితే పట్టింది. అండ్ ఈవినింగ్ 6 o'clock కల్లా మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేయాలంట. సో టైం కల్లా ఉండాలి, లేకపోతే కష్టం అనమాట, లేకపోతే వెళ్ళిపోతా అని చెప్పాడు. పార్కింగ్ దగ్గర నుంచి అయితే కొంచెం ముందరకైతే నడవాలి. వీళ్ళు అప్పుడే రెడీ అయితే అయిపోతున్నారు చూడండి. మొత్తం ఇక్కడ క్యాంపింగ్ కావాలంటే క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టాలన్నమాట. సో మేమైతే డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేసాము. బికాస్ లాస్ట్ టైం పాస్ ఉంది కాబట్టి ఆ పాస్ చూపించుకొని స్కాన్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. సో చెప్పా కదా, దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. డ్రెస్ చేంజ్ కోసం చూడండి. సో డ్రెస్ చేంజ్ కోసం అయితే పెట్టున్నారు. మొత్తం ఇది వాష్రూమ్స్ అనమాట. అండ్ దీంతోపాటు ఈ టేబుల్స్ అయితే ఉన్నాయి చూడండి. జస్ట్ వెయిటింగ్ రూమ్ అనమాట. ఇప్పుడైతే ఖాళీగా అయితే ఉంది, లేకపోతే చాలా రష్ అయితే ఉంటుంది. ఫుల్గా డ్రెస్అప్ అయితే అయిపోతాము. ఇక్కడ షవర్ కూడా అయితే ఉంది. అండ్ డ్రెస్అప్ అయిన తర్వాత అయితే డ్రెస్ అయితే చూపిస్తాను పదండి. ఇక్కడ చూడండి ఫుల్ అసలు సంత అయితే పెట్టుకున్నాము మేమైతే. అండ్ ఊర్లో బస్సుకి అలా పోతా ఉంటుంది చూడండి, సేమ్ అదే విధంగా అయితే ఉన్నాం. ఇంకా రెడీ అయితే అయిపోయాం. ఇదే అనమాట మన డ్రెస్ వచ్చేసరికి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో అదనమాట మన వాటర్ పార్క్ అయితే. ఇక్కడ చూడండి లాకర్ సిస్టమ్ అయితే ఉంది మన లగేజ్ పెట్టుకోవడానికి. నార్మల్ లాకర్ వచ్చేసరికి 200, నెక్స్ట్ లాకర్ వచ్చేసరికి 250 అండ్ జంబో లాకర్ వచ్చేసరికి 300. ఇక్కడ ఒక లాకర్ అయితే ఉంది అండ్ లోపల కూడా ఒక లాకర్ అయితే ఉందనంట. సో మేము పార్క్ మిడిల్లో అయితే తీసుకుంటున్నాం, బికాస్ ఎందుకంటే అక్కడ ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది కాబట్టి. అండ్ అప్పుడే వాటర్ రైడ్స్ అనేది స్టార్ట్ చేసేసారు చూడండి. చూడండి ఒక క్యాబిన్స్ లాగా అయితే ఉన్నాయి. ఫారెన్ వచ్చాం గాయ్స్ చెడ్డీలు వేసుకొని. అండ్ ఇది చూడండి మొత్తం ఇదైతే బుకింగ్ అనుకుంటా. దీని ప్రైస్ కూడా అయితే చెప్తాను ఏమైనా ఉంటే. ఇది కావాలంటే యాక్సెస్ 700 అయితే కట్టాలంట, 700 మెక్సికన్ పైసెస్. సో మాకు వద్దని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. 700 కడితే ఇలా అయితే కూర్చోవచ్చు. అటుపక్క కూడా వెళ్ళి అక్కడ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఒక జంబోకి 3 bags, రెండిట్లకి 2 అండ్ ఒకటైతే ఒకటి. ఇంత కాస్ట్ అయితే పడుతుంది. పేమెంట్ అయితే చేయాలి. ఇలాగా అప్రూవ్ లాకర్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో 3 lockers అయితే తీసుకున్నాం, బికాస్ 9 members ఉన్నాం కాబట్టి 3 bags ఒక్కొక్క దాంట్లో అయితే పెట్టింది అనమాట. సో 4 members అయితే వెళ్తున్నాము. లైక్ ఇది ఇక్కడ లగేజ్ అంతా ఉంది కాబట్టి. సో వెళ్ళి బ్రో. సో చూడండి ఇలా వస్తారు మన వాళ్ళు, తీసుకెళ్ళాలన్నమాట. సో మనది మనం తీసుకొని వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉంది. మా కష్టాలు అయితే ఇదన్న చూడండి, మొత్తం పైకి వరకు మోసుకెళ్ళాలి. 5 వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇలా అయితే ఉంది చూడండి ఎంట్రీ. సో మనం కూడా వెళ్దాము. గోప్రో అయితే ఎలా చేస్తా అన్నారు. సో ఫైనల్లీ గోప్రో తీసుకెళ్తాను. అసలు అల్లాడిస్తాం. రెండోసారి అయితే మేము అయితే వెళ్తున్నాము. లైక్ అది సూపర్గా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే గోప్రో కూడా ఎలా చేశారు కదా, మనం అయితే ఎక్కుదాం పదండి. అటుపక్క వాటర్ లెవెల్ ఇంక్రీస్ అయ్యేదాకా పెడతారు.
సూపర్ గా అయితే రైడ్ అయితే అమేజింగ్. అండ్ దాంతోపాటు గోప్రో కూడా అలౌ చేశారు కాబట్టి మా ఎక్స్ప్రెషన్స్ అన్ని మీరు అయితే చూస్తుంటారు. ఇది ఒక థీమ్ లో అయితే ఉంది అండ్ ఆ రెడ్ ఒక థీమ్ లో అయితే ఉంది. ఈ రెడ్ అయితే ఇలా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కిందకి అయితే వెళ్తుంది, అదైతే జస్ట్ ఇలా తిరిగిద్ది అనమాట రౌండ్ గా. కింగ్ కోబ్రా దగ్గరికి అయితే వచ్చాం, పదండి. కింగ్ కోబ్రా చూడండి అసలు ఎలా ఉందో, ఒక రేంజ్ లో అయితే ఉంది. ఇది ఇంకా అల్టిమేట్, మొత్తం స్నేక్ గింగిరాలు అండ్ ఇక్కడైతే పాము పడగ అయితే ఇప్పింది చూడండి ఫుల్ గా. ఒక రేంజ్ లో అయితే ఉంటది, పైకి తీసుకెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ. పదండి చెల్లో అయితే ఎక్కాలి. ఒక రేంజ్ లో ఉంది. ఈ బాధ ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మోసుకొని అయితే పోవాలి పైకి. కొంచెం బరువు తక్కువ ఉంది కానీ ఎక్కడం హైలైట్, ఫుల్ ఎక్కాలి. చూడండి అందరూ ఎక్కుకుండా అయితే వెళ్తున్నారు. చచ్చిపోవాలి. నాగి అనుకోడు. అయితే వచ్చేసాము అండ్ చూడండి ఎలా ఫోర్స్ అయితే వస్తుందో. ఇప్పుడే స్టార్ట్ చేసి అమ్మో ఇది చూడండి, ముఖానికి జెట్ స్ప్రే కొట్టినట్టు వస్తుంది. సేమ్ పాము విషం కక్కినట్టు అయితే ఉంది అది. అమ్మో చిన్నగానే వాళ్ళు గుద్ద పగిలిపోయింది నాది. అమ్మా క్రేజీగా ఉంది రైడ్ అయితే. నా గుద్ద అయితే పగిలిపోయింది అనమాట, గట్టిగా తగిలింది. ఇదంతా క్యూ, కానీ ఈరోజు ఎవరు రష్ అయితే లేరు. సో ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. మొత్తం రైడ్స్ అన్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. చూడండి అక్కడ నుండి సప్పని వస్తుంది. యాక్చువల్ గా ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదనమాట. చూడండి ఎలా ఉందో. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి టైం కూడా అయితే తక్కువ అయితే ఉంది. సో మేమైతే త్వరగా వెళ్ళేసి మొత్తం అన్ని రైడ్స్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తాం. పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాం. నెక్స్ట్ రైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అదే అనమాట. చూడండి వెనకాల మొత్తం అయితే కనపడతా ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ముందరగా అయితే వెళ్దాము. లేజీ రివర్ ఏదో అయితే ఉంది. ఇది చూడండి, ఇది చిన్నపిల్లలకి అనుకుంటా. మొత్తం చిన్నపిల్లలు అయితే ఉన్నారు. మొత్తం వెయిటింగ్ హాల్ అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటా ఉంటారు అండ్ ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా స్లైడర్ ఉన్నట్టు అయితే ఉంది చూడండి. మొత్తం స్లైడర్ అనమాట, ఓపెన్ స్లైడర్. కాకపోతే దీంట్లో కూడా ఎవరైనా కావాలంటే దీంట్లో కూడా అయితే మీరు లేజీ రైడ్ అయితే వెళ్ళొచ్చు. సో చూద్దాం ఈ రైడ్ ఎలా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ అయితే చేసి మీకు అయితే కిందకి వచ్చిన తర్వాత చెప్తాను. వీడియో అయితే తీయడానికి అయితే లేదు. సో కిందకైతే వచ్చేసి కెమెరా అయితే వీళ్ళకైతే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి నేను మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాను. అయితే ఉంది అండ్ ఈ టూ అయితే ట్రై చేసాము. ఇదేమో ఓపెన్, ఇదేమో క్లోజ్ అయితే సూపర్ గా అయితే ఉంది. ఓపెన్ అయితే అంతేం లేదు, కాకపోతే వెనకాల మొత్తం కొట్టుకుంటా ఉంటుంది అనమాట, ఎందుకంటే గ్యాప్లుగా ఉంది కాబట్టి. సర్లే కానీ ఇంకా నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఫోన్ అయితే అలౌ అయితే చేయలేదు. ఇంకొక రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ దీనికి మా వాళ్ళందరూ అయితే పైకి అయితే వెళ్ళారు. మేమైతే ఆగి ఉన్నాం కాబట్టి బికాస్ మాకైతే మొబైల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు చూసుకోవాలి. పై కెమెరాస్ కూడా అలౌ చేయట్లేదు. ఒకవేళ అలౌ చేస్తే తీస్తాను, లేకపోతే లేదు. చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి. సో సేమ్ ఇదే అనమాట, ట్యూబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్యూబ్స్ పట్టుకొని అయితే వెళ్ళాలి పైకి. సో ఇదన్నమాట రైడ్. అండ్ అటు పక్కేమో లేజీ రివర్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ దీనికి మా వాళ్ళందరూ అయితే పైకి అయితే వెళ్ళారు. మేమైతే ఆగున్నాం బికాస్ మాకైతే మొబైల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు చూసుకోవాలి. పై కెమెరాస్ కూడా అలౌ చేయట్లేదు. ఒకవేళ అలౌ చేస్తే తీస్తాను, లేకపోతే లేదు. చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి. సో సేమ్ ఇదే అనమాట, ట్యూబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్యూబ్స్ పట్టుకొని అయితే వెళ్ళాలి పైకి.
అయితే సూపర్గా అయితే ఉంది. 2 సార్లు అయితే వెళ్ళాను, ఒకటి సోలోగా అండ్ ఒకటి డబల్గా అయితే వెళ్ళాను. సూపర్గా అయితే ఉంది రైడ్, పక్కా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. అండ్ ఇక్కడైతే లైక్ ఫుల్ చీకట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా అయితే వెలుతురులోకి అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే చాలా మంది ఫ్లిప్ అయితే అవుతున్నారు మొత్తం అంతా. ఇది చూడండి, ఈ రైడ్కి అయితే వెళ్తున్నారు అందరూ. స్లైడ్ లాగా అయితే ఉంది అండ్ దీనికైతే రేస్ లాగా అయితే ఉంది. సో మా వాళ్ళు అయితే అక్కడైతే ఒకటేసారి అందరు వస్తారనమాట, చూద్దాం ఎలా వస్తారని. అండ్ అక్కడైతే ఉన్నారు చూడండి మనల్ని. సో మన వాళ్ళు అయితే వచ్చేసరి. సో మనం అయితే వెళ్దాం, రేస్ అయితే పెట్టుకుందాం పదండి. వచ్చేసా కంగారు పడగ. రేస్ అయితే చేసాం అనమాట. సో ఫస్ట్ యుగల అయితే వచ్చింది అండ్ మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాము. సో పదండి పోదాం, పై వరకు అయితే వెళ్దాం. ఇందాక ఫోన్ తీసుకురాలి కదా, ఇప్పుడు ఫోన్ కూడా తీసుకొస్తాను, చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి పై వరకు అయితే వచ్చేసాం. ఇలా అయితే ఉంది చూడండి. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఈ రైడ్ని అయితే ట్రై చేస్తున్నారు. ఇది మరీ దారుణంగా అయితే ఉంది, చూద్దాం ఆగు ఎలా వస్తారని. చూసా క్యాప్చర్ చేసాను, బట్ నార్మల్ కదా అయిపోయినాక. చూడండి సూపర్ గా అయితే ఉంది. ఇటు పక్క దానికి కూడా అయితే ట్రై చేద్దాం వెళ్ళి. ఇది చూసారు కదా, ఇది పట్ 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 అనేది అయితే తగిలింది. కాకపోతే ఈపు విమానం మూత అయితే అయిపోయింది, టక్ 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 అని తగిలింది నాకైతే. సో ఇటు పక్క దానికి కూడా వెళ్ళేసి మనం అయితే వీడియో అయితే తీసుకుందాం పదండి. ఫస్ట్ అయితే భయపడ్డాం అనమాట, భయపడకుండా సింపుల్ గా అయితే వచ్చేసినట్టు అయింది. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అయితే అయిపోయినాయి, ఇదే అనమాట. దీని తర్వాత ఇంకా లేజీ రివర్ అని చెప్పేసి అవి కూడా అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మేమైతే లంచ్ అయితే చేయడానికి వెళ్తున్నాం, సో దట్ కొంచెం టమ్మీ అయితే ఫిల్ అయితే. చూడండి పొద్దున వచ్చినప్పుడు ఎవ్వరు లేదు, ఇప్పుడైతే ఎంతమంది ఉన్నారో చూడండి. మొత్తం ఫుల్ అయితే అయిపోయింది మొత్తం. ఇదేమో వేవ్స్ అనమాట, సేమ్ బీచ్ లాగా అయితే ఉంది. అందరూ అయితే పక్కన అయితే కూర్చొని ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇటు పక్క అయితే కూర్చొని చిల్ అయితే అవుతున్నారు. అండ్ అది బీచ్ లాగా అనమాట. సో వీళ్ళకైతే బీచ్ లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ బీచ్ అనమాట ఇది. చాలా రైడ్స్ అంటే మేజర్ రైడ్స్ అన్నీ అయిపోయినాయి. ఒకటే ఒక ట్విస్టర్ను అండ్ ఇక్కడేమో లేజీ రివర్ అని చెప్పేసి అది ఉంటుంది కదా, సో దానికైతే వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫుడ్కి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, చాలా దూరం అయితే వెళ్ళాలి. ఒక లైక్ 600 మీటర్స్ దాకా అయితే ఉంటుంది. ఆల్రెడీ మేము బుక్ చేసేసుకున్నాము, ఎందుకంటే గోల్డ్ పాస్ మీద కొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎండ్లో అయితే డెఫినెట్గా అయితే చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ప్రైస్ డీటెయిల్స్ అనమాట. ఫుడ్ కోర్ట్ వచ్చేసరికి ఇది. అండ్ అక్కడ చూడండి వాటర్ అయితే ఫిల్ అయ్యి ఒక్కసారిగా స్ప్లాష్ అయితే అవుతుంది మొత్తం. కొంచెంసేపు విశ్రాంతి అయితే తీసుకుందాము. అందరికీ బెలూన్స్ అయితే దొరికినాయి. సో చూడండి అందరూ బెలూన్స్ అయితే పెట్టుకొని పోతున్నారు. సో మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, కొంచెం సేపు ఈదుదాం అనమాట ప్రశాంతంగా. చూద్దాం, అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తినేసి పడాలి మనం. ఇన్ని గింగిరాలు తిరుగుతున్నావు నెట్టు మన కాలుతో తన్ను. అందరం ఒక చైన్ అయితే ఫామ్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది ఇక్కడికి. సో చూడండి అందరూ చైన్ అయితే కాలుతో అయితే పట్టుకున్నారు.
కొంచెంసేపు విశ్రాంతిగా వెళ్ళిపోవడమే. ఎండ ప్రశాంతంగా ఉంది. సో పడుకొని వదలమాకండి, ఇది వదిలేరా బ్రేక్ అయిపోద్ది. అందరూ పడుకొని ఉన్నారు ఫుల్గా, అసలు మామూలుగా లేదు. అండ్ మనం కూడా అయితే చిల్ అయితే అవుతాము. సో పదండి, లాస్ట్ రైడ్ అయితే ఉంది. లాస్ట్ రైడ్కి అయితే వెళ్ళేసి దాన్ని కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ ఒక 20 minutes టైం అయితే పట్టింది. అండ్ సాయిని అయితే ఎత్తి ఇస్తున్నా అంతే అదే లోపల గుచ్చు అయిపోయి కథం బాయ్ బాయ్ ఎత్తండి మొత్తం గెలికి అవతల పడేశాడు. ఇద్దరు కూర్చునేది తీసుకెళ్తున్నాను. అండ్ లాస్ట్ రైడ్ కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. టొర్నాడో అనమాట ఇది. ఈ గేమ్స్ ఏందో కానీ ఈ పిల్లల్ని పట్టుకోవాలని కొంచెం మామూలుగా అయితే లేదు. సో టిస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఫుల్ ఇదైతే ఉంది. లెట్స్ గో, పద వెళ్దాం. అండ్ చూడండి ఇక్కడైతే ఉన్నా అటు రైడ్ అనేది క్రేజీగా అయితే ఉంది కదా. అండ్ సూపర్గా అయితే ఉంది. ఫుల్ వాటర్ మొత్తం మొక్క మీద పడుతుంది అనమాట, చెట్టు తగిలినట్టు అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వేవ్ రైడ్కి అయితే వెళ్దాం. సో వేవ్ రైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ లైట్స్ మిగలేదు అనమాట. సో ఫైనల్ రైడ్ అనమాట అది వేవ్స్ వచ్చేసరికి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే వేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి పోదాము వేవ్ పూల్లోకి. రైడ్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసాం. ఫుల్ చలి అయితే పుడుతుంది. లైక్ అక్కడ వేవ్ పూల్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫొటోస్ సూపర్గా అయితే వచ్చినాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు టైం వచ్చేసరికి 5:40 అయితే అవుతుంది. 6 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళి డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవాలి, కొంచెం షవర్ అయితే చేసుకోవాలన్నమాట. షవర్ చేసుకొని దాని తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సో అందరు క్లోజింగ్ నోట్ అనమాట. సో క్లోజ్ అయితే చేసి వస్తారు మొత్తం. సో పదండి త్వరగా వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఫుల్ ట్యాన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్గా అయితే కనపడుతుంది. మా డ్రైవర్ అయితే కాల్ చేసి చెప్తున్నాడు అనమాట. సో మేమైతే ఫుల్ డ్రెస్అప్ అయితే అయిపోయాము. అండ్ మేము ముగ్గురం అయితే మిగిలిపోయాం అనమాట. సో టైంకి లేము, ఇంకా 10 minutes అయితే లేట్ అయిపోయింది. సో త్వరగా అయితే బయటకు వెళ్ళిపోవాలి. అసలు ఇది చూడండి మొత్తం ఫాగ్తో అయితే నిండిపోయింది. ఫుల్ ఫాగే, మొత్తం ఫాగే. అప్పట్లో మనం మున్నారు అలా రైడ్స్కి వెళ్ళినప్పుడు అయితే ఉంటుంది కదా, సేమ్ అలాగే మొత్తం ఎదురు వెహికల్స్ కూడా కనపడట్లేదు. దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ 40 minutes అయితే జర్నీ అయితే పట్టింది. అండ్ చచ్చిపోయాం అనమాట. ఎందుకంటే రిటర్న్లో ఫుల్ ఫ్లోరిన్ వాటర్ కాబట్టి ఫుల్ మొత్తం అంతా ఇచ్చింగ్ టైప్లో అయితే వచ్చేసింది. దాన్ని చూసుకోండి మొత్తం రెడ్ కలర్లో అయితే అయిపోయింది అటు ఇటు. అండ్ ఇక్కడేమో ట్యాన్ అయితే అయిపోయింది అనమాట. అండ్ చెప్పే కదా ప్రైస్ డీటెయిల్స్ చెప్తా అని చెప్పేసరికి. అండ్ ప్రజెంట్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి 949 pesos అయితే మేము గోల్డ్ పాస్ అయితే కొనుక్కున్నాము. ఆ గోల్డ్ పాస్ తోనే మొత్తం అంతా తిరిగాము అనమాట. ఈ 6 flags తిరిగాము, ఆ 6 flags అయితే తిరిగాము. గోల్డ్ పాస్ ఉండడం వల్ల మాకు ఆ టెంపో బస్ వచ్చేసరికి 260 pesos అయితే పడింది. అండ్ దాంతోపాటు 200 pesos ఏమో ఇది ఫుడ్ గా అయితే పడింది అనమాట. బర్గర్ శాండ్విచ్ అయితే వచ్చింది. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ అయితే ఉన్నాయి. సూపర్ గా అయితే ఉంది ఫుడ్. అది ఫుల్ అయితే అయిపోయింది. అండ్ మొత్తం అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాము.
అండ్ విత్ దట్ గోల్డ్ పాస్ అనమాట. గోల్డ్ పాస్ వల్ల మీకు చాలా యూజ్, అందుకనే మిమ్మల్ని గోల్డ్ పాస్ కూడా అయితే తీసుకోమన్నాను. ఓల్డ్ లో ఎక్కడైనా పోవచ్చు, 1 year వ్యాలిడిటీ అయితే ఉంటది. అండ్ దాంతో పాటు అక్కడ లాకర్స్ అయితే తీసుకున్నాం కదా, ఒక జంబో లాకర్ వచ్చేసరికి 3 bags అయితే పడతాయి అనమాట. సో అది వచ్చేసరికి 300 pesos అయితే పడింది. 9 members ఉన్నాం కాబట్టి పర్ హెడ్ 100 pesos అయితే పడింది. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్స్ కూడా అయితే చేయట్లేదు. సో అట్లీస్ట్ ఒక లైక్ వేస్తే నాకైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఏవైనా వీడియోస్ చేయాలన్నా కానీ. సో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్స్ లో అయితే కమెంట్ చేయండి. నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కానీ కింద కమెంట్స్ లో అయితే కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.